గుంటూరు జిల్లా 45వ డివిజన్లో రజక కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 50 లక్షలతో కొరిటపాడు మహాప్రస్థానం నుంచి ముత్యాలరెడ్డి నగర్ మెయిన్ రోడ్డు వరకు దెబ్బతిన్న రహదారి భాగానికి ఆర్సీసీ రిటైనింగ్ హాల్, సీసీ రోడ్, అదేవిధంగా గౌతమి నగర్ 6వ లైన్లో రజక కాలనీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 71.50 లక్షలతో 2 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. తాను ఈ డివిజన్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో రజకులకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు హామీ నెరవేర్చినట్లు తెలిపారు. ఈరోజు ఇది కూడా ఒక 22 లక్షల రూపాయల వర్క్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఈరోజు ఈ 2 వర్క్స్ నిమిత్తం 71 లక్షల రూపాయల వర్క్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యావత్ నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క మన్నల్ని పొందుతూ వారి ఆనందమే లక్ష్యంగా, వారి అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అనివార్యమైన ఒక ప్రక్రియ మన భారతదేశానికి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఫండ్స్ నుంచి వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రంలో గిన్నిస్ రికార్డు కూడా పొంది అంత అద్భుతంగా జరిపించుకున్నందుకు ఆనందం పొందాల్సింది పోయి ప్రతిదానికి కూడా దాంతోనే కనెక్ట్ చేసుకోవడం, లేదంటే ఇతర ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసే ప్రయత్నాలకి కనెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరము. ఈరోజు అక్కడ జరుగుతున్న పనులకి సహకరించకపోగా ఇలా ఏదో ఒక అబండాలు వేస్తూ దాన్ని అంతరాయం కలిగించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. కాస్త ఆలోచన తత్పరత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి